బిగ్ డిబేట్. సురేష్ గారు, మీరు ఇప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కసరత్తు చేసింది, ఒక సమాచారం ప్రజల ముందు పెట్టింది. గతంలో ఎందుకు చేయలేదు, లేకపోతే మీరు మా ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు, ఈ చర్చ కాదు నాకు కావాల్సింది. తెలంగాణ రాష్ట్రం ఆ మాటకు వస్తే దేశంలో అంతా అందరూ కోరుకుంటున్నారు. అసలు ఎవరు ఎంత ఉన్నారు, ఒకటి 50 అంటాడు, ఒకటి 60 అంటాడు, ఒకటి 30 అంటాడు. ఎవరికి తోచిన లెక్కలు బీసీల గురించి కానీ మిగతా వాటి గురించి కానీ నోటికి వచ్చిన లెక్కలు చెప్పుకుంటారు. ఎక్కడ వాటికి అథెంటికేషన్ లేదన్నది అయితే వాస్తవం. బీసీ సంఘాల దగ్గర ఉంది నిజమే కదా, ఎవరు చెప్పాలి? ఓసీ సంఘాలు వాళ్ళు మాది ఇంత అంటారు, ఇంకొకళ్ళు ఇది అంటారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 50 రోజులు కసరత్తు చేసి దాదాపు 1 లక్ష మంది ఎన్యూమరేటర్లు పెట్టుకొని తిరిగారు. మొత్తం తిరిగారా? వాళ్ళే చెప్తున్నారు ఒక 3-4% అసలు వాళ్ళు సమాచారం ఇవ్వలేదని. లేదు, కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు, నేను దానిలోకి వెళ్ళట్లా. బట్ ఉన్నంతలో ఇప్పుడు మనకి అథెంటికేటెడ్ డేటా అంటే ఇదే. అయితే ఈ డేటాని చట్టబద్ధం చేస్తారా? ఇది కేవలం రిజర్వేషన్ల కోసం చేసింది కాదు, మనకు తెలుసు. సురేష్ గారు, ఇది రిజర్వేషన్ల కోసమే చేసిందని అనుకోవడానికి లేదు. ప్రభుత్వం చెప్పింది కూడా దీనికోసం కాదు. మేము ఈ పాలసీస్ విధానాల రూపకల్పనకి దీన్ని వాడుకుంటాం. అలాగే ఎన్నికల ముందంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు కాదు, వాళ్ళు రాగానే మొదలుపెట్టారు. సంవత్సరంలో రిపోర్ట్ ఏమన్నారు, ఇచ్చారు. ఏంటి మీరు ఎలా చూస్తూ ఉన్నారు? సార్, శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఇవాళ ఈ చర్చను కొనసాగిస్తున్నందుకు హెచ్ఎండి యాజమాన్యానికి మేము ధన్యవాదాలు చెప్పేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఏదైతే ఒక పరిణామ క్రమం అంటే ఇవాళ రాష్ట్రం లోపల ఏంటంటే అనేక సంవత్సరాలుగా కూడా బీసీల యొక్క సంఖ్య తెలియకపోవడం వల్ల అనేక అనర్థాలను బీసీలు ఎదుర్కొంటున్నటువంటి విషయం వాస్తవం. అయితే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 77 సంవత్సరాలు అవుతున్నా కూడా మనకు 1931లో సైమన్ కమిషన్ అప్పుడు ఉన్నటువంటి బీసీల లెక్కలు కూడా తీయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే దాదాపు 54% బీసీ ఉన్నారని చెప్పేసి అది ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారం. దాని తర్వాత ఇప్పటివరకు కాకా కాలేల్కర్ కమిషన్ తర్వాత అక్కడ కావచ్చు, లేదా మండల్ కమిషన్ వరకు కూడా ఎక్కడ కూడా ఏంటంటే బీసీల లెక్క తెలియజెప్పడానికి ఏంటంటే ప్రభుత్వాలు వెనకడుగేసినవి తప్పించి దాని ఒక పాజిటివ్గా తీసుకొని ముందుకు పోయినటువంటి పరిస్థితి మనం చూడలేదు. అయితే ఈ తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కులగణన చేస్తాము, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక పాజిటివ్ గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, అనౌన్స్మెంట్ చేసిండ్రు. దానికి కూడా ఏంటంటే ఒక సామాజిక న్యాయం అనేటటువంటి ఎజెండాతోని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి తెలంగాణలో అధిక సంఖ్యాకులైనటువంటి బీసీలు ఒక నమ్మకము, ఒక రకమైనటువంటి విశ్వాసంతో ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది ఇనీషియల్ గా గవర్నమెంట్ ఒక 26 అనేటటువంటి జీవోను తీసి దానికి కొంత బడ్జెట్ కూడా కేటాయించి ఏంటంటే దాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ దాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి అంటే అది ప్రియారిటీ కాలేదు. సో బేసికల్గా ఏంటంటే రాజకీయ పార్టీలను అంటే రాజకీయ విశ్లేషణ చేసేది ఉంటే రాజకీయ పార్టీలకు కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. ఈ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఎలక్షన్ల హామీల పరంగా తెలియనట్టు అయింది, కానీ అది ఒక ప్రియారిటీ అంశంలో మాకు అనిపించలేదు. అనిపించినటువంటి తరుణం లోపల ఏంటంటే మేము కొంత ఒత్తిడి పెంచడం, కోర్టు లోపల కేసు వేయడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా అప్పుడు ప్రభుత్వం ఏంటంటే తప్పనిసరిగా కులగణన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం లేదు సార్, ఇప్పుడు అడిగాడు హామీ ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు. అది ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ ప్రాసెస్ ని మొదలుపెట్టిన తర్వాత ఆ శాంటిటీ కోసం ఏంటంటే మళ్ళీ కేవలం బీసీ కమిషన్ తో చేస్తామంటే అది శాంటిటీ దొరకదు. కాబట్టి మళ్ళీ కూడా మేము కోర్టుకు వెళ్ళడం వల్ల డెడికేటెడ్ కమిషన్ రావడం జరిగింది. ఇదంతా ఒక ప్రాసెస్ లాగా జరిగింది. లోపాలంటే తప్పకుండా ఏంటంటే ఇప్పుడు మనకు ఓబీసీ పాపులేషన్ అంటే బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు దాదాపు ఇక్కడ 5% మేరకు తగ్గినట్టు మనకు చాలా స్పష్టంగా ఆధారంగా చెప్తారు. ఇప్పుడు మీరు 2014 సర్వే ఏదైతుందో సమగ్ర కులగణన అనేటటువంటి నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు మీకు మీ దగ్గర నివేదిక ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా నివేదిక. శ్రీనివాస్ గారిని దాదాపు 10 సార్లు అడిగా, శ్రీనివాస్ యాదవ్ గారిని. సార్ నేను ఆర్డీఓ ఆఫీసులు ఉంటుంది, ఎంఆర్ ఆఫీసులు ఉంటుంది, తీసుకోండి అంటారు. చెప్పండి సార్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బీసీ కమిషన్ లో పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, తర్వాత మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా దాన్ని బయట పెట్టలేదు కావచ్చు, కానీ ప్రభుత్వ వ్యవస్థ లోపల పనిచేసేటటువంటి బీసీ వ్యక్తులు ఉంటారు కదా, బీసీలకు సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు కదా, మంత్రులు ఉంటారు కదా, అదేవిధంగా బీసీ కమిషన్ మెంబర్లు, చైర్మన్లు అందరూ ఉంటారు కదా, వాళ్ళ కాపీ రాదని చెప్పేసి ప్రభుత్వం పెట్టాను కూడా సార్. నాకు తెలియదు, మీరు అందుకే మీ దగ్గర ఉంటే చూపించండి సార్ అడుగుతున్నాను. నా దగ్గర ఉంది సార్, నేను చూస్తాను. నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ నేను చూపిస్తా. నేనేమంటున్నాను అంటే సార్, దేన్నైనా కూడా సర్వే ఒక ఏజెన్సీ ద్వారా గవర్నమెంట్ చేయించుకుంటుంది. మాకు కూడా గ్రామ స్థాయిలో కొన్ని ఏజెన్సీలు ఉంటాయి. ఇప్పుడు మాకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన కులాలేంటి, అందులోపల బీసీలలో ప్రధానమైన కులాలేంటి, వాళ్ళ జనాభా ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గం లోపల బీసీలు బలంగా ఉన్నారు. 42 నియోజకవర్గాలలో ఇక్కడ 42 నియోజకవర్గాల్లో బీసీలు 60% కంటే ఎక్కువ. మీ అంచనా మీకు ఉండొచ్చు, అంటే సార్ నేను ఏమంటున్నాను రైట్ సార్. ఇప్పుడు మా అంచనా మాకున్నా కూడా
ఈ ప్రభుత్వము నిర్వహించినటువంటి కులగణన ద్వారా కొంత నిర్ధారణ జరిగింది అని మేము ఎగ్జాక్ట్లీ అది కావాల్సింది. రైట్. అధికారికంగా దాన్ని ప్రకటించడం జరిగింది. నేను చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు, సార్ చెప్పొచ్చు, కానీ ప్రభుత్వం చెప్పేది ఉంటే దానికి ఒక శాంటిటీ అనేది, ఒక బేస్ అనేది ఉంటుంది. అయితే ఈ వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎక్సర్సైజ్ లోపల ఒక సరాసరి లేకపోతే సుమారు అంటే అంచనాలకు తగినటువంటి సమాచారమే వచ్చింది తప్పించి ఖచ్చితమైన సమాచారం రాలేదని చెప్పేసి ఆరోపణ కొంత శాతం ఇంకా ఎక్కువ ఉంటారు, కానీ అది రిఫ్లెక్ట్ అంటారు. దీన్ని ఏ రకంగా మేము చెప్తున్నాం అంటే, వాస్తవానికి కూడా ఈ బీసీల యొక్క జనాభా అనేది దాదాపు 53 నుంచి 54% తెలంగాణలో ఉండేటటువంటి అవకాశం ఉంది, ఇది ముస్లింస్ కాకుండా. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క కులగణన లోపల ముస్లిం బీసీలని, ముస్లిమేతర బీసీలు అనేటటువంటి ఒక డిఫరెంట్ క్లాసిఫికేషన్ కొత్తగా తీసుకొచ్చిండు. రెండో విషయం ఏంటంటే, సరే ఇప్పుడు బీసీలను కూడా ముస్లింస్ కూడా బీసీలలో కలపడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాం లోపల. వాళ్ళకు కూడా ఏంటంటే బీసీఈ అనే కేటగిరీలో తప్పేం లేదు. ఎందుకంటే సార్ ఈ సమాజం యొక్క మూలం ఏంటంటే హిందువులు కాబట్టి, తర్వాత కొంత దండయాత్రలు చేసినటువంటి క్రమం లోపల ఏంటంటే కొంతమంది ముస్లింగా మారిన వాళ్ళకు కూడా డిఎన్ఏ బీసీలో ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఆక్షేపం చేయట్లేదు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే మిస్ అయినటువంటి 5% ఆఫ్ బీసీ పాపులేషన్ అనేది ఓసీ పాపులేషన్ కి యాడ్ అయినట్టు చాలా స్పష్టంగా అవపడుతుంది. 7.8% ఉన్నటువంటి ఓసీల జనాభాను 12.78%గా దాన్ని చూపించడం జరుగుతుంది. అంటే దాదాపు 5% జనాభాని, అంటే ఓసీ జనాభాని పెంచి బీసీ జనాభాని తగ్గించినటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ఇప్పుడు ప్రభుత్వం ఒక సమాచారం అధికారికంగా బయటపెట్టింది. మీరు చెప్పేది 5 నుంచి 10% తగ్గింది, వాస్తవం 5% అనుకుందాం, షూర్గా తగ్గింది అనుకోవాలి. అంటే అలా నాకు ఏంటంటే సార్ 4% ఇంకా లెక్కించలేదు కాబట్టి అక్కడ మాకు కొంత కలిసి ఉండొచ్చు. బట్ దీనికన్నా మోర్ అథెంటికేటెడ్ డేటా రావాలంటే మీరు నేను చెప్తే వస్తుందా, కేంద్ర ప్రభుత్వం చేస్తే వస్తుందా? నేనేమంటున్నాను దీనికి సార్, నేనేమంటున్నా అంటే శతకోటి దరిద్రాల గడ్డ 100 కోటి ఉపాయాలు ఉంటాడు సార్. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కారం చేయడానికి సార్ నేనేమంటున్నాను అంటే, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే 2014లో తెలంగాణ అప్పుడు కేసీఆర్ హయాం లోపల చేసినటువంటి సర్వే వివరాలను అధికారికంగా ఫస్ట్ బయట పెట్టాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా బీసీలు ఇంతమంది ఉన్నారని అంటున్నారు, కానీ బీసీలలో బైఫర్కేషన్ ఉన్నది, దాదాపు 134 కులాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వివరాలు కూడా బయటికి తీసుకొస్తే టాలీ అవ్వడానికి, లేకపోతే ఏంటంటే అంచనా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సార్ ఇంకొక విషయం సార్, దీనికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఇప్పుడు ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు అంటే ఒక బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక బాధ్యతగా తీసుకుంది ఏంటంటే, దీన్ని దేశ జనాభా బరాబర్ చేసే సమస్య లేదు చెప్తూనే ఉన్నారు. మీకు దానిలో నేను ఏమంటున్నాడు, వాళ్ళు మాట మార్చారు. మీరు హిందువుల్ని ముక్కలు చేస్తున్నారు, నడుస్తుంది కదా. హిందువులు ముక్కలు చేయడం అంటే ఈ రకంగా హిందువులు ముక్కలు కాదు సార్.